హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక కంపెనీలో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దాని గురించి వీడియో చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంపెనీ పేరు వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బీఈఎల్ అని బీఈఎల్ అని చెప్పి అంటారు ఈ కంపెనీని. ఈ కంపెనీలో రీసెంట్‌గా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ కంపెనీ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఎక్విప్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ కంపెనీలోనే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఏవైతే హ్మ్, ఎలక్ట్రానిక్స్ ఎక్విప్‌మెంట్స్ ఉంటాయో అవన్నీ ఈ కంపెనీలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యి వాళ్ళకి ఆహ్, డెలివరీ అనేది చేస్తారు. ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కంపెనీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. డిఫెన్స్‌కి ఏవైతే ఎక్విప్‌మెంట్స్ కావాలో దానికి సంబంధించిన అన్ని ఎక్విప్‌మెంట్స్ అనేవి ఈ మనం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే చెప్పి కంపెనీ ఉంది కదా! ఈ కంపెనీలోనే అవి మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. ఓకే. దీనికొచ్చేసి టెక్నికల్ ఫీల్డ్ ఇంకా బీకామ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, బీటెక్ డిగ్రీ హోల్డర్స్ ఇంకా బీకామ్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి 20, 21, 22, 23, 24 ఈ లాస్ట్ 5 ఇయర్స్‌లో ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంతకుముందు చేసిన వాళ్ళకైతే లేదు. సో, ఇది గుర్తుపెట్టుకోండి. రీసెంట్‌గా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి ఇది మంచి అవకాశం. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ కాబట్టి మంచి అవకాశం ఉంది. గ్రాబ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. అన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం, దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఓకే. వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ అయితే ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. గవర్నమెంట్ జాబ్స్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ అన్నీ ఈ ఛానల్‌లో అయితే అప్లోడ్ చేస్తాను. మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికొచ్చేసి 3 కేటగిరీలో రిక్రూట్‌మెంట్ అనేది జరుగుతుంది. కేటగిరీ 1 వచ్చేసి ఇక్కడ కేటగిరీ 1 ఉంది గదా! దీంట్లో వచ్చేసి ఎవరైతే బీటెక్, బీఈ చేశారో వాళ్ళని తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ఎలక్ట్రానిక్స్ ఇన్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఈసీఈ ఎవరైతే కంప్లీట్ చేశారో క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకొచ్చేసి వాళ్ళని తీసుకుంటున్నారు. ఇంకా మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ట్రిపుల్ ఈ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళని కూడా తీసుకుంటున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. డిఫరెంట్ క్వాలిఫికేషన్ బట్టి డిఫరెంట్ క్వాంటిటీలో వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి పొజిషన్స్. ఇక్కడ చూడండి, పొజిషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఓకే. దీనికొచ్చేసి 1 ఇయర్ పాటు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఫ్రెండ్స్. 1 ఇయర్ పాటు మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు కంపెనీ ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు. అంతవరకు మీకు ₹17,500 వరకే సాలరీ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. పర్ మంత్ ₹17,500 సాలరీ ఇస్తారు. ఈ 1 ఇయర్ పాటు మీరు ట్రైనింగ్ అనేది న్యాట్స్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక స్కీమ్ ఉంది ఫ్రెండ్స్. ఈ న్యాట్స్ అనే స్కీమ్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది 1 ఇయర్ పాటు. ఆ 1 ఇయర్ తర్వాత మీరు కంపెనీ ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు. ఈ న్యాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని చెప్పి ఉంది దీని పేరు. ఈ స్కీమ్ కింద మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది 1 ఇయర్. ఆ తర్వాత మీకు ప్రమోట్ చేస్తారు కంపెనీ ఎంప్లాయీగా. నెక్స్ట్ కేటగిరీ 2 గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, కేటగిరీ 2లో వచ్చేసి డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉన్నారో డిప్లొమా వాళ్ళ గురించి. ఫస్ట్ మనం కేటగిరీ 1 చెప్పింది బీటెక్ గురించి, బీటెక్, బీఈ గురించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ గురించి. ఇది వచ్చేసి డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ గురించి. డిప్లొమాలో ఎవరైతే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళకి, ఇంకా మెకానికల్ ఇంజినీరింగ్ ఈ 2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి రిక్రూట్ చేసుకుంటున్నారు. దీనికొచ్చేసి ₹12,500 సాలరీ ఇస్తున్నారు ఫ్రెండ్స్ 1 మంత్. దీనికి కూడా 1 ఇయర్ పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! 1 ఇయర్ పాటు మీరు కూడా న్యాట్స్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. న్యాట్స్ అని చెప్పి ఏదైతే స్కీమ్ ఉందో ఆ స్కీమ్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ తర్వాత మీకు కంపెనీ ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు. దీనికొచ్చేసి 10 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. కేటగిరీ 1కొచ్చేసి 63 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ ఇక్కడ చూడండి, బీకామ్ ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి. బీకామ్ క్వాలిఫికేషన్‌లో దీనికొచ్చేసి 12,500. దీనికి కూడా డిప్లొమాకి, బీకామ్ వాళ్ళకి సేమ్ సాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ తర్వాత మీకు ఎంప్లాయీగా ప్రమోట్ చేస్తారు. 10 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంది. ఓన్లీ సౌత్ ఇండియన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది ఫ్రెండ్స్. నార్త్ ఇండియన్ వాళ్ళకి లేదు. ఇక్కడ చూడండి, సౌత్ ఇండియన్ స్టేట్స్ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,
కేరళ, పాండిచ్చేరి అని చెప్పి ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఈ స్టేట్స్ క్యాండిడేట్స్ మాత్రమే అవకాశం ఉంది. మిగతా క్యాండిడేట్స్‌కి లేదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ అయినా కూడా మొత్తం పాన్ ఇండియా వైడ్‌గా లేదు. ఓన్లీ సౌత్ ఇండియాకి సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే అవకాశం ఉంది ఇది. సో, మంచి అవకాశం. ఇండియా వైడ్‌గా అవకాశం ఉంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. ఓన్లీ సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళ గురించి ఉంది కాబట్టి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. సో, ట్రై అయితే చేయండి మీరు. ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి ఫ్రెండ్స్. రిలాక్సేషన్ కింద ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అంటే 25+5 30 ఇయర్స్ వరకి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది. అంటే 25+3 28 వరకి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 10 ఇయర్స్ పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం. ఈళ్ళొచ్చేసి 10 ఇయర్స్ అంటే 25+10 35 ఇయర్స్ వరకైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్‌కి. ఇక్కడ పాస్ పర్సెంటేజ్ గురించి కూడా మెన్షన్ చేశారు చూడండి. మినిమమ్ పర్సెంటేజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఫర్ జనరల్ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఫ్రెండ్స్ 60%తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఓకే. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చేసి 50%తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఓకే. ఇది వచ్చేసి టెక్నికల్ ఫీల్డ్‌కి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి బీకామ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీకామ్ క్యాండిడేట్స్ మాత్రం 50%తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా సరే. ఓకే. బీకామ్ వాళ్ళకి అరే ఇది మన కేటగిరీ వైస్‌గా లేదు. ఎవరైనా సరే 50%తో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హూ హావ్ అండర్‌గాన్ ఆర్ అండర్‌గోయింగ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అండర్ NATS ఆర్ NAPS ఇఫ్ ఇన్ ఎనీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్గనైజేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ NATS కానీ, NAPS కానీ ఈ 2 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మీరు ఆల్రెడీ ఇంతకుముందు వర్క్ చేసున్నా లేదా ఇప్పుడు కరెంట్‌లీ వర్క్ చేస్తున్నా కూడా మీరు దీనికి మీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెష్‌గా ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. సో, ఇంతకుముందు వర్క్ చేయకుండా NATSలో కానీ, NAPSలో కానీ వర్క్ చేయని క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, చాలా కండిషన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో NAPSలో రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఐడీ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ జాబ్‌కి అయితే వెళ్ళండి. అక్కడ ఇంటర్వ్యూ కూడా ఏం చేయరు. మీకు జస్ట్ మీ డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి మీకు సెలెక్ట్ చేసేస్తారు. ఓకే. మీరు ఇక్కడ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్ బీకామ్ ఇంకా బీటెక్, డిప్లొమా ఉన్నాయి కదా! ఆ క్వాలిఫికేషన్ వరకు ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి మాత్రమే ఉంది. దానికంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ ఎవరైతే చేస్తున్నారో బీటెక్ చేస్తున్న వాళ్ళకి మళ్ళీ లేదు అవకాశం. ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ హూ హావ్ అక్వైర్డ్ ఆర్ పర్సూయింగ్ హైయర్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, వాళ్ళకి కూడా అవకాశం లేదు. ఇప్పుడు డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు డిప్లొమా వరకే కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా తర్వాత మళ్ళీ బీటెక్ కంటిన్యూ చేస్తున్న వాళ్ళకి అవకాశం లేదు. ఓకే. దీని గురించి మీరు ఒకసారి పీడిఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేసినా కూడా మీరు ఒకసారి రీడ్ చేయండి. నేను దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఓకే. ఇక్కడ చూడండి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద బేసిక్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ యాజ్ అప్లికబుల్ టు ద రెస్పెక్టివ్ డిసిప్లిన్స్. ఏదైతే మీకు పాస్ పర్సెంటేజ్ మార్క్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మీకు సెలెక్షన్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. సో, ఓన్లీ మీకు మార్క్స్ చూసి సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ ఎలాంటి ఎగ్జామ్ గానీ, ఇంటర్వ్యూ గానీ కండక్ట్ చేయరు. ఓకే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ ఎన్రోల్ ద నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS వెబ్ పోర్టల్ అండ్ ఫర్నిష్ ద NATS రిజిస్ట్రేషన్ నంబర్ ఇన్ BL అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి ఈ జాబ్‌కి అప్లై చేసుకోవడానికి. ఆ అప్లికేషన్ ఫామ్‌లో మీరు NATS‌కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక నంబర్ అయితే రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఆ ఐడీ అక్కడ రాయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. నేను దాని గురించి కూడా చెప్తాను ఇప్పుడు. ఆ ఫామ్ చూపిస్తాను. ఓకే. క్యాంటీన్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్ ఆన్ చార్జబుల్ బేసిస్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు క్యాంటీన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాకపోతే అమౌంట్ అనేది కట్ చేసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. నో టీఏ, డీఏ అని చెప్పి మెన్షన్ చేశారు. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అలాంటివి అయితే ఏమీ లేవు. మీరు మీ అమౌంట్ పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది.
నో అకామిడేషన్ ఫెసిలిటీ విల్ బి ప్రొవైడెడ్. అకామిడేషన్ కూడా అక్కడ ప్రొవైడ్ చేయట్లేరు. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది 3 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఓకే. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్‌కి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏవి కూడా జిరాక్స్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అన్ని ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఒరిజినల్ ఫర్ వెరిఫికేషన్ అండ్ సబ్మిట్ ఏ కాపీ ఆఫ్ ఈచ్ వైల్ అపియరింగ్ ఫర్ వాకిన్ సెలక్షన్. ఒరిజినల్‌తో పాటు ఒక కాపీ, జిరాక్స్ కాపీ కూడా తీసుకురండి అని చెప్తున్నారు ఫ్రెండ్స్. సారీ, నేను ఓన్లీ ఒరిజినల్ అని చెప్పాను. ఒరిజినల్‌తో పాటు ఒక కాపీ, జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. ఓకే. ఇక్కడ చూడండి ఏవి తీసుకెళ్ళాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎస్ఎస్‌సి మెమో తీసుకెళ్ళండి. ఓకే. మార్క్స్ కార్డ్ అంటే మెమో తీసుకెళ్ళండి. అలాగే 12th మార్క్స్ కార్డ్ తీసుకెళ్ళండి. 12th బీకామ్ వాళ్ళకైతే 12th ఉంటుంది. డిప్లొమా చేసిన వాళ్ళకైతే డిప్లొమా మార్క్స్ కార్డ్. ఓకే. ఇంకా ఆల్ సెమిస్టర్ మార్క్స్ కార్డ్ కూడా అడుగుతున్నారు. సెమిస్టర్ వైస్‌గా ఎగ్జామ్స్ ఉంటాయి కదా! ఆ సెమిస్టర్ వైస్‌గా మీకు వచ్చిన మార్క్స్ కార్డ్‌లు కూడా అడుగుతున్నారు. గ్రాడ్యుయేషన్, డిప్లొమా డిగ్రీ సర్టిఫికేట్, ప్రొవిజనల్ డిగ్రీ. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో దానికి సర్టిఫికేట్ అడుగుతున్నారు. అలాగే ఆధార్ కార్డ్ అడుగుతున్నారు. ఒరిజినల్ తీసుకెళ్ళండి ఆధార్ కార్డ్ కూడా. క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్‌కి ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు. సో, మీ దగ్గర ఒకవేళ ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పుడు అప్లై చేసుకోండి. 20 వరకి టైం ఉంది ఇంటర్వ్యూకి, ఈ సెలక్షన్ ప్రాసెస్‌కి. సో, మీరు ఇప్పుడు అప్లై చేసుకున్న ఒక 10 డేస్‌లో అయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. సో, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఒరిజినల్ పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. ఓకే. ఇవి ఫ్రెండ్స్. ఇంకా సీజీపీఏ కన్వర్షన్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ ఉంటే అది కూడా తీసుకెళ్ళండి. ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే నేను దీనికి సంబంధించిన పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ చూసి అన్నీ రీడ్ చేయండి ఒకసారి. ఓకే. ఇక్కడ చూడండి, వాకిన్ సెలక్షన్ వెన్యూ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, నందంబక్కం అని చెప్పి ఒక ఏరియా ఉంది ఫ్రెండ్స్ చెన్నై దగ్గర. అక్కడ ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎవరైతే బీఈ, బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 20 జనవరి రోజు ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. మార్నింగ్ 9:30కి అక్కడ ఉండాలి ఇన్ టైమ్‌లో. 9:30 తర్వాత వెళ్తే మీకు అలౌడ్ చేయరు. సో, చూసుకోండి. ఇన్ టైమ్‌లో వెళ్ళడానికైతే ట్రై చేయండి. ఎవరైతే బీఈ, బీటెక్ మెకానికల్, సివిల్ ఇంజినీరింగ్ చేశారో వాళ్ళకొచ్చేసి 21st రోజు సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇంకా బీకామ్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి 22nd రోజు సెలక్షన్ ప్రాసెస్ చేస్తున్నారు. అందరికీ కూడా మార్నింగ్ 9:30కి ఈ సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో, ఇన్ టైమ్‌లో మీరు అక్కడ ఆ ప్లేస్‌లో ఉండడానికి సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ లొకేషన్‌లో ఉండడానికైతే ట్రై చేయండి. 9:30 తర్వాత వెళ్తే అలౌ చేయరు. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఉంది. అప్లికేషన్ ఫర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, బీఈ, బీటెక్ అండ్ బీకామ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ అని చెప్పి ఉంది కదా! ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని ఫిల్ చేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, న్యాట్స్ రిజిస్ట్రేషన్ నంబర్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఫస్ట్ పాయింట్ అదే ఉంది. మీరు ఏదైతే న్యాట్స్ కానీ, న్యాప్స్ కానీ ఉంటాయో వాటిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ వీటిలో రిజిస్ట్రేషన్ గురించి మీకు ఐడియా లేకపోతే నాకు చెప్పండి. నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. న్యాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్. ఓకే. దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నంబర్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్ రాయాలి. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, గ్రాడ్యుయేషన్ ఏ స్ట్రీమ్‌లో కంప్లీట్ అయింది. ఇవన్నీ నార్మల్ డీటెయిల్సే ఉన్నాయి. ఇవన్నీ ఫిల్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే. ఈ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయండి. ఆ ఫిల్ చేయడం కంటే ముందు మీరైతే న్యాట్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అది కూడా ఒక వీడియో చేసి నేను చూపిస్తాను మీకు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఎవరైతే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను అవి క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే. ఎవరైనా వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. నేను రెగ్యులర్‌గా జాబ్‌కి సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి రీడ్ చేయండి. రీడ్ చేస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. ఇది చెన్నై బేస్డ్ కంపెనీ ఫ్రెండ్స్. చెన్నై బేస్డ్ కంపెనీ అక్కడే ఉంటుంది. చెన్నైలో వర్క్ చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కంపెనీ కాబట్టి చెన్నై కాదు ఢిల్లీలో అయినా వర్క్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. థాంక్ యూ.